ఫైనల్‌గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. యూట్యూబ్ ఫస్ట్ వీడియో జనవరి 1న పోస్ట్ చేశాను. అండ్ దానికన్నా ముందు నేను ఒక వెబ్‌సైట్‌లో 3 పోస్టర్స్ ఆర్డర్ చేశాను. ఆ 3 పోస్టర్స్ గురించి కొంచెం చెప్దామని ఈ వీడియో చేశాననమాట. ఆ పోస్టర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఫస్ట్ పోస్టర్ ఏంటంటే బిలీవ్ అనమాట. మనల్ని మనం నమ్మాలి. ఏదైనా సరే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక 3 డేస్ అవుతుంది. సెకండ్ వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేస్తున్న ఈ టైంలోనే అరే ఈ ఛానల్ నీకు ఎందుకురా, నీకు అవసరమా, నీ పని నువ్వు చేసుకోవచ్చుగా అని ఇలాంటి చాలా డౌట్స్ నాకు వచ్చాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఈ పోస్టర్లో బిలీవ్ అంటే నేను నువ్వు నమ్ముకోవాలి, చాలా సెల్ఫ్ డౌటింగ్గా ఉన్నానన్నమాట. నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవడం కోసం ఈ 3 పోస్టర్స్ అనేవి ఆర్డర్ చేశాను. నన్ను నేను డిమోటివేట్ చేసుకోకుండా ఎంకరేజ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టర్స్ని ఆర్డర్ చేశాను. అండ్ ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. నేనైనా సరే మీరైనా సరే ఏదైనా పని చేసేటప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఆ పని అనేది పూర్తిగా చేయలేమంతే, అది సగంలోనే ఆగిపోతుంది. కన్సిస్టెన్సీ, అది ఇంకో సెకండ్ పోస్ట్ ఏంటంటే నేను తీసుకున్నది కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ అంటే ఏదైనా సరే మనకి ప్రోగ్రెస్ కనిపించకపోయినా సరే ఆ వర్క్ కోసం పని చేయడమే కన్సిస్టెన్సీ అంటే. మనకి సక్సెస్ అనేది కనిపించదు, అయినా సరే దానికోసం పని చేయాలి. ఆ సక్సెస్ కనిపించకపోయినా దానికోసం పని చేయడం అనేది కన్సిస్టెన్సీ. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డూ ఇట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. ఇది ఎవరి కోసం చేస్తున్నావు అంటే నీ కోసం చేస్తున్నావు, వేరే వాళ్ళ కోసం కాదు, నీ ఫ్రెండ్స్ కోసం కాదు, నీ పేరెంట్స్ కోసం కాదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరి కోసం కాదు, నీ కోసం. ఏ పని అయినా సరే నీ కోసం నువ్వు చేయకపోతే అంత ప్రోగ్రెస్ ఉండదన్నమాట, అది మధ్యలోనే ఆగిపోతుంది. నీ కోసం నువ్వు చేసినప్పుడే ఇంప్రూవ్ చేసుకోగలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.